జపాన్లోని ఎర్త్క్వేక్స్ ఎందుకు ఎక్కువ వస్తాయి? జపాన్ అనేది జస్ట్ ఒక బ్యూటిఫుల్ కంట్రీయే కాదు, ఇది ఎర్త్క్వేక్స్కి హబ్ కూడా. ఎందుకంటే ఇది పసిఫిక్ ఓషియన్లోని రింగ్ ఆఫ్ ఫైర్ అనే మోస్ట్ డేంజరస్ జోన్లో ఉంది. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే సింపుల్గా పసిఫిక్ ఓషియన్ చుట్టూ ఉండే టెక్టానిక్ ప్లేట్స్ యాక్టివ్గా మూమెంట్లో ఉన్న ఒక డేంజరస్ ఏరియా. ఈ ఏరియాలోని వాల్కనోస్, ఎర్త్క్వేక్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అయితే జపాన్ యాక్చువల్గా 4 టెక్టానిక్ ప్లేట్స్ మధ్యలో ఉంది: పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పీన్ సీ ప్లేట్, యురేషియన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్. ఈ ప్లేట్స్ కాన్స్టాంట్లీ మూవ్ అవుతూ కొలైడ్ అవుతాయి. కొన్ని ఒకదాని మీదకి ఒకటి జరుగుతాయి, కొన్ని స్లైడ్ అవుతూ ఉంటాయి. ఈ మూమెంట్స్ వల్ల ఫ్రీక్వెంట్గా ఎర్త్క్వేక్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఇది ఎంత డేంజరస్ అంటే 2011లో వచ్చిన టొహోకు ఎర్త్క్వేక్ ఒక ఎగ్జాంపుల్. దీని మ్యాగ్నిట్యూడ్ 9.1 అంటే బాహుబలి లెవెల్ డిజాస్టర్. దీంతో పాటు సునామీ కూడా యాడ్ అయింది. ఈ ఒక్క ఇన్సిడెంట్లోని 20,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. సింపుల్గా చెప్పాలంటే జపాన్ అనేది టెక్టోనిక్ ఫాల్ట్ లైన్స్ అనే ప్రెషర్ కుక్కర్ మీద ఉన్నట్టే. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.